ప్రియ సంఘ బిడ్డలారా, మరి ఈ సమయమున దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయన ప్రభా, ఈ పరిశుద్ధ దినాన ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ దాసు నేను ప్రభా, బలహీన ప్రభా, స్తుతులు స్తోత్రాలు. నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి ప్రభా, కేవలము ప్రభా ఒక నోటి పూరగా ప్రభా మీరు వాడుకోండి ప్రభా, స్తుతులు స్తోత్రాలు. నా మాటల ద్వారా ఎవరికి ప్రయోజనం లేదు ప్రభా, స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీ సహాయాన్ని కోరుచున్నాను ప్రభా. మీరు నన్ను వాడుకుని మీరే మాట్లాడి మాతో బలపరిచి ప్రభా, స్తోత్రం ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్క బిడకి దాయిచ్చేయండి ప్రభా, స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామమున బంధిస్తున్నాం ప్రభా, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ దినం ప్రభా మేమందరము ప్రభా నీ వాక్యం ద్వారా దర్శించబడి మా జీవితాన్ని సరి చేసుకొని మా జీవితాన్ని బలపరచుకోవడానికి మీ కృప చూపించి నడిపించవస్తుందని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయ మిక్కిలి పూర్వకంగా బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనందరికీ తెలిసిన వాక్యమే. చాలాసార్లు మనం విని ఉంటాం. మరి క్రిస్మస్ దినాల్లో చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క గుణాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు వారి యొక్క గుణాలు ఏంటండి, మన ప్రభు వారి యొక్క గుణాల గురించి మనం ధ్యానించబోతున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. దేవుడై ఉండి కూడా ఈ లోకానికి నరరూపము దాల్చి లోకానికి వచ్చాడు. పరమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డారా, మనమందరం నశించిపోతున్నాం. ఎందుకంటే మనలో ఏముంది? పాపము ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియమైన బిడ్డారా, మనమందరం చనిపోయే పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. మళ్ళీ ఏం కావాలి? రక్షించడానికి మన లోకానికి వస్తే యేసు ప్రభువారు ఏం చిందించాలి? రక్తం. అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అదేవిధంగా ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధునిదై ఉండాలి. ఈ లోకములో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందుకోసం యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక సవాలు చేస్తాడు. ఏ పాపము, ఏ లోపము, ఏ నేరము లేని యేసువా, ఏ పాపము, ఏ లోపము, ఏ నేరము లేని యేసువా, ఎవరైన ధరలో నీపైన దేవా, ఎవరైన ధరలో నీపైన దేవా, నేరము మోపగలరా, నేరము మోపగలరా. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారు ఈ లోకములో వచ్చినప్పుడు ఆయన సవాలు చేస్తారు. ఏమనంటే, కెన్ ఎనీవన్ క్లెయిమ్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని ఎవరన్నా రుజువు పరచగలరని చెప్పిన వ్యక్తిలో ప్రపంచంలో ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. ప్రియమైన బిడ్డారా, ఆయనలో పాపము కనిపెట్టాలని అనేక ప్రజలు ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు ప్రయత్నాలు విఫలము
విఫలమైంది ప్రియమైన బిడ్డ. ఎందుకంటే మన ప్రభువు వారు సజీవుడు. అంతేకాకుండా మన ప్రభు వారు ఎటువంటి వారంటే ఈజ్ ఎ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు ప్రియమైన బిడ్డ. మనం ఆరాధిస్తున్న ప్రభు వారు ఎటువంటి వారండి? పరిశుద్ధుడు ప్రియమైన బిడ్డ. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్ ప్రియమైన బిడ్డ. ఈ క్రిస్మస్ దినాల్లో చాలాసార్లు మనం బిజీగా పనుల్లో కానీ, లేకపోతే వంటల్లో కానీ, లేకపోతే ఇంటి పెయింటింగ్స్లో కానీ చాలా బిజీగా ఉంటాము. కానీ చాలాసార్లు దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఏంటంటే మన హృదయ పరిశుద్ధత. ఆర్ వి హ్యావింగ్ ఎ హోలీ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ ప్రియమైన బిడ్డ? మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా అని దేవుడు చూస్తున్నాడు ప్రియమైన బిడ్డ. ఈ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ నువ్వు ఇంటికి రంగైపోయినా పర్వాలేదు, ఒకవేళ పొరపాటున నువ్వు చేసుకునే పిండి వంటలు చేయకపోయినా పర్వాలేదు, ఒకవేళ నీ పరిస్థితులు బట్టి ఒకవేళ క్రొత్త బట్టలు కొనుక్కోలేకపోయినా పర్వాలేదు, కానీ ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మన హృదయంలో లేకపోయినట్లయితే అది క్రిస్మసే కాదు ప్రియమైన బిడ్డ. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము అండి. ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని హృదయమారా మనస్సారా మనం ఏం చేయాలి? ఆరాధించాలి ప్రియమైన బిడ్డారా. ఆయన ఆరాధిస్తున్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డారా. ఆ ఆరాధించే ప్రభు యొక్క గుణాలు మనం ఈ దినాన చదువుకున్నాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే హీ మేక్స్ వండర్ఫుల్ థింగ్స్. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీరు ఎంతమంది మీ జీవితంలో ప్రభువు ఆశ్చర్య కార్యాలు చేశారని మీరు చెప్పగలుగుతారు? ఎవరన్నారా? మీరు మీ చేతులు ఎత్తగలుగుతారా? నా జీవితంలో ఆశ్చర్య కార్యం చేశాడు, నా కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా. ఇక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్య కార్యాలు ప్రభువారు చేశారని మీరు ఒప్పుకుంటున్నారు ప్రియమైన బిడ్డ. అనుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రుచి చూచి ఎరిగి తిని ప్రభు యెహోవా ఉత్తముడని. ఏంటండి? యెహోవా ఉత్తముడు ప్రియమైన బిడ్డ. అవర్ లార్డ్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ us. ఏంటండి? ఆయన ఉత్తముడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమైనా మన జీవితంలో ఉన్నదంటే అది యేసు మాత్రమే అయి ఉండాలి ప్రియమైన బిడ్డ. మన జీవితంలో ఏదైనా మనం సమయం కేటాయించాలంటే, ఎక్కువగా దేనికి సమయాన్ని కేటాయించాలంటే నిన్ను నన్ను సృజించిన ఆ యేసు ప్రభువారికి మాత్రమే మనం సమయాన్ని కేటాయించాలి ప్రియమైన బిడ్డారా. ఎందుకంటే ఆయన ఉత్తముడు ప్రియమైన బిడ్డారా. ఆయన ఉత్తముడు, ఆయన ప్రధానుడు, ఉత్తముడు. మన జీవితంలో ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఆయనను ఉత్తముడిగా, క్రిస్మస్ దినాలే కాదు కానీ సంవత్సరంలోని 365 దినాల్లో కూడా ఆయన మన జీవితంలో ఉత్తముడిగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏంటండి? ఆశ్చర్యకరుడు. మనమందరం ఒప్పుకుంటున్నాం మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు కదా. మళ్ళీ ఈ దినాన్న నేను సజీవుడిగా ఉన్నానంటే కూడా దేవుడు నా పట్ల ఏం చేశాడు? ఆశ్చర్య కార్యం జరిగించాడు. మరి కరోనాలో మరణ పడక మీద ఉన్నప్పుడు అందరూ మరణిస్తున్న సమయంలో, ఆ సమయంలో దేవుడు నా పక్షా నుండి సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశారండి? ఆయుష్ను పెంచాడు ప్రియమైన బిడ్డారా. మన జీవితంలో ఆయుష్ ఎవరు పొడిగించగలుగుతారంటే దేవుడు మాత్రమే అండి. మన శక్తి బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన యొక్క డైటింగ్ని బట్టి కాదు, కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే జీవ ప్రదాత అయిన యేసు ప్రభువారు మాత్రమే మనకేమిస్తారండి? ఆయుష్ పొడిగించగలుగుతాడు. ఒకవేళ నీ జీవితంలో అనేక సార్లు మరణం నుండి తప్పించాడండి. కొన్ని ప్రమాదాలు జరిగి ఉండొచ్చు, యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు, అనేకమైన ఆపదలు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని తప్పించాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరణము తప్పించుట యెహోవా. ఎవరు వశమండి? మరణం ఎవరు తప్పించగలుగుతారు? మనం కాదు. అనేక సార్లు త్రుటిలో మనం చనిపోయే పరిస్థితులు, లేకపోతే ఏదైనా కారు వచ్చి గుద్దే పరిస్థితి, లేకపోతే ఏదో ప్రమాదంలో పడి, లేకపోతే గుంతలో పడే పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని తప్పించాడు ప్రియమైన బిడ్డలు. హీ ప్రొటెక్టెడ్ us ఫ్రమ్ ఆల్ ద డిజాస్టర్స్ ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు. మొట్టమొదటి ఆశ్చర్య కార్యము దేవుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఏం చేశారు మీకు చెప్పగలుగుతారా? కానాను వివాహములు ఏం చేశారు? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటికి వాసన లేదు. మనం తాగే నీళ్ళకి వాసన ఉంటుందండి?
ఉండదు. దానికి టేస్ట్ ఉంటుందా? ఉండదు. దానికి రంగు ఉంటుందా? ఉండదు కదా. నీటి లాంటి జీవితాల్ని ఆయన ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చాడు, రుచికరంగా మార్చాడు, శ్రేష్టకరమైనదిగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు నా జీవితంలో అనేకమైనది కోల్పోయాను, ఎందుకు ఈ అపజయాలు కలిగిన నా జీవితము, ఇంకా చనిపోతే బాగుండును కదా అనుకుంటాం. ఏంటండి, ఇంకెందుకు నా జీవితం, అక్కడ ఏది చూసినా నాకు నెగిటివే కనపడుతుంది, ఏది చూసినా నా జీవితంలో ప్రమాదాలే కనపడుతున్నాయి, ఇంకా నేను బ్రతకడం ఎందుకు, నేను చనిపోతే బాగుండు కదా. ఎప్పుడు వచ్చాయండి తలంపులు? అట్లా వచ్చాయా? వస్తాయి, కొన్నిసార్లు వస్తాయి. నాకు ఎవరు లేరు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఇంక నేను బ్రతుకున్నా ఎందుకు, చనిపోవాలనుకుంటారు. ప్రియమైన బిడ్డలు, ఒక మాట ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువారు అంటున్నాడు, నేను ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. డోంట్ ఫియర్. ప్రభువారు ఈ క్రిస్మస్ దినాల్లో మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క పరిస్థితులను బట్టి భయపడొద్దు, నీ యొక్క ఆర్థికమైన పరిస్థితులను బట్టి భయపడొద్దు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి భయపడొద్దు, నేను నీతో తోడుగా ఉన్నాను. ఎప్పటి వరకు తోడుగా ఉన్నాడు? యుగ సమాప్తి వరకు, ముదిమి వచ్చి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియమైన బిడ్డలు, మన ప్రభువారు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైన బిడ్డలు, కొంతమంది తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, పిల్లల్ని పెంచుతారు, పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళ దగ్గరికి రారు కదా. చాలా మంది విదేశాలకు వెళ్ళిపోతారు, చివరికి మరణం ఇచ్చినా కానీ పిల్లలు వచ్చే పరిస్థితులు కొన్నిసార్లు కనపడం. కానీ ప్రభువారు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేను నిన్ను కాపాడుతాను, నేను బలపరుస్తాను, నిన్ను నడిపిస్తాను. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే, ఎవరిని ఆశ్రయించాలండి? మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఆశ్రయించాలి, మానవుల్ని కాదు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుని ఆశ్రయించాలి. మానవులు మనకి ఏమీ చేయలేరండి. మానవుల మీద ఆధారపడితే వారు మనకు అన్నీ చేయలేరు. మనం మంచిగా ఉంటే వారు మంచిగా ఉంటారు కదా. ఈ దినాన్ని నీ ప్రక్కనింటి కుటుంబానికి చికెన్ పంపిస్తే వారు కూడా మరుసటి రోజు నీకు చికెన్ పంపిస్తారు. ఒకవేళ నువ్వు ఆపేసావా, వాళ్ళు కూడా ఆపేస్తారు. కానీ మన ప్రభువారు అటువంటి వారు కాదు. మనము ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మాట వినకపోయినప్పటికీ సరే ఆయన మనకి పట్ల కృపను చూపిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యకరుడు నీటిని ఏం చేశాడండి? ద్రాక్షారసంగా మార్చాడు. కాబట్టి ఈ దినాన నీ జీవితంలో కూడా సువాసనగా మార్చే దేవుడు మన యేసయ్య ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంతేకాదు మన యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఎవరండి? గుడ్డివానికి ఏం చేశాడు? చూపిచ్చాడు. ఏమిచ్చాడండి? గుడ్డివానికి ఏమిచ్చాడు? చూపునిచ్చాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో ఉన్న అంధత్వము. ఏంటండి? మన జీవితంలోని ఈ అంధత్వము ఎవరు చేస్తారంటే, సాతానుగాడు మన కళ్ళకు ఏం చేస్తాడు? పోరాలు. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము చూడకుండా కదా. చాలాసార్లు మనము వాక్యం చూస్తాం కానీ వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనుకుంటాం కానీ ప్రార్థన చేయము. ఎందుకంటే సాతానుగాడు మన మనోనేత్రాలకు ఏం చేశాడో, ఆ గుడ్డితనంలో ఉన్నంత వరకు ఎట్లుంటుందంటే, పచ్చకామర్లోడికి ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది కదా. మన జీవితంలో కూడా ఆ గుడ్డితనం ఏంటంటే పాపం. ఆ పాపం మనలో ఉన్నంతసేపు మనం ఏ విధంగా ఉన్నా కానీ పాపపు ఆలోచనలే, పాపపు చూపులే, పాపపు క్రియలే, పాపపు స్వభావమే. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆ పాపపు స్వభావాన్ని తీసివేయడానికి వచ్చాడు. సౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు. ఆయనకేమైందండి? దమస్కు మార్గంలో ఏం చేశాడు? ప్రభువారు దర్శించాడు. ఏమని దర్శించాడు? సౌలా సౌలా నీవేళ హింసిస్తున్నావు. ఏంటండి, చాలాసార్లు మనము కూడా మన యొక్క పాపపు క్రియల ద్వారా ఇంకా యేసు ప్రభువుని ఇంకా బాహాటముగా సిలువ వేస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా,
వీఆర్ క్రూసిఫైయింగ్ క్రైస్ట్ అగైన్ కదా. ఎవరు క్రూసిఫై చేశారండి? యేసు ప్రభువుని ఎవరు సిలువ వేశారు? ఎవరు వేశారని చెప్తారా? ఎవరు వేశారు కదా? కొందరు అంటారు, మేము అప్పుడు లేమండి, అప్పుడు మేము బ్రతకలేదండి, మేము పుట్టలేమండి. ఆనాటి యూదులు వేశారు. మేము కాదండి, ఆనాటి యూదులు వేశారు. మేము అప్పుడు పుట్టలేదండి. యేసు ప్రభువుని మేము ఎక్కడ సిలువ వేశామండి, మాకు తెలియదండి అంటారు. అనుకోవాల్సిన పాడతాం ఏమని? ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన వివరింతు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, ఆనాటి యూదులు కాదు, కానీ ఇప్పుడు మనము వేస్తున్నాము సిలువ. అదేంటండి, మనం ఎట్లా సిలువ వేస్తున్నామంటే, ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తూ ఉన్నావో, రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావో, దేవుని యొక్క గాయాలను ఇంకా తిరిగి రేపుతున్నాము కదా. మనకు ఒకవేళ కాలుకు ఒక దెబ్బ తగిలింది, పుండయింది, మళ్ళీ అక్కడే తగిలింది అనుకోండి, ఎట్లుంటుంది? బాగుంటుందా? అబ్బా ఎంత కృంగిపోతుంది, మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు, ఎంత నొప్పి, భరించలేని నొప్పి. కొందరు ఏం చేస్తారంట, పాపము చేస్తూ చేస్తూ యేసు ప్రభువారి యొక్క గాయాల్ని మళ్ళీ తిరిగి రేపుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు మన కోసం రక్తం కార్చింది మనం పాపములో జీవించాలని కాదు, కానీ మనం పరిశుద్ధంగా జీవించాలని. ఆయన మన కోసం చిందించిన రక్తము ఎందుకు తెలుసా? మనం పరిశుద్ధంగా జీవించడం కదా. చాలామంది ఏమంటారంటే, చాలాసార్లు పడిపోయినా పర్వాలేదండి, దేవుడు లేపుతూనే ఉంటాడు, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. కానీ వాక్యం ఉంది, ఎన్నిసార్లు గద్దించను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుడు హెచ్చరికలు ఇస్తారండి. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్. ఇంకా వెళ్ళలేదనుకో ఏమొస్తుంది? హఠాత్తుగా నాశనం వస్తుంది. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డ, ఆ నాశనం రాకముందే, ఆ కృపాకాలంలో ఉండగానే, మనము జీవిస్తూ మనం ఉన్న సమయంలోనే, బ్రతుకున్నప్పుడే ప్రభువుని గుర్తించి, ప్రభువా నా కోసం ఇంత త్యాగం చేశావా, ఆ కల్వరి శిలువలో నా కోసం ఇంత త్యాగం చేసి నువ్వు నా కోసం మరణించావా, నీ ఒళ్ళంతా దున్నబడింది ప్రభువా, నీ శరీరం అంతా గాయపరచబడింది ప్రభువా, నీ తల మీద ముళ్ళ కిరీటము ప్రభువా, ఎక్కడ చూసినా గాయములు ప్రభువా, నా కోసం ఇంతగా వేదన పొందావా ప్రభువా అని ఆయన శిలువ వైపు చూసినప్పుడు ఏం చేస్తామండి? తప్పకుండా మన జీవితంలో మార్పు రావాలి. ఆ శిలువను చూసినప్పుడు ప్రభువా రక్తం, అందుకోసం యెరూషలేము కుమార్తెలు, అక్కడ యెరూషలేము స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, ప్రభువా నీకు ఇంత గాయాలా, ఇంత అవమానమా అన్నప్పుడు ఆ యెరూషలేము స్త్రీల వైపు యేసయ్య చూసి, అమ్మలారా మీరు నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడుస్తున్నారా? తల్లులు ఏడుస్తున్నారా? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నారు మా పిల్లలు. ప్రియమైన బిడ్డలారా, ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో, ఏ తల్లి అయితే తన బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తుందో, ఆ కన్నీరు వృధా కాదు. ఆ కన్నీరు మీ కుటుంబాన్ని కడుతుంది, నీ బిడ్డలకి మంచి జీవితాన్ని ఇస్తుంది. మన జీవితం మనం అనుకుంటే బాగానే ఉన్నారు మా పిల్లలు, లేదండి, బాగా ఉన్నా లేకపోయినా వారి కోసము ప్రార్థించి కన్నీరు కార్చే బాధ్యతగా తల్లిదండ్రులకు ఉంది. ప్రియమైన బిడ్డలారా, మా నాన్నగారికి, మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మొత్తం 7 అండి, 7 పిల్లలు. అయితే చిన్నతనంలోనే మా ఫాదర్కి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చిన్నతనం మా ఫాదర్కి వాళ్ళ డాడీ ఎట్లా ఉంటారో కూడా తెలియదు అనమాట, అటువంటి ఏజ్లో చనిపోయారు. కానీ మా నాయనమ్మ
ప్రార్థన వినలేదు. ప్రార్థన పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నా బిడ్డలు 7 దీపస్తంభాలుగా నువ్వు చెయ్యి అని ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఎప్పుడైతే ఆ కన్నీరు కార్చిందో, ఈ దినాన్న వనస్థలిపురంలోనే 7 సంఘాల్లో ఇక్కడక్కడ పరిచయం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంని ఒక స్తంభముగా నిలబెట్టాడండి. ఎవరి ప్రార్థన అండి? తల్లి యొక్క ప్రార్థన. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన మన జీవితంలో మన కుటుంబం పట్ల పిల్లలు బాగానే ఉన్నారు కదండి అని కాదండి. ఎప్పుడు ఏ ఉపద్రవం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలకువగా ఉండి ఏంటండి, ఎప్పుడు ఎట్లుండాలి? మెలకువగా ఉండి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. బాగానే ఉన్నారని కాదు, కానీ మన పిల్లలు ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ పాపములో పడిపోకుండా. ఎందుకంటే ఈ యుగాంతమందు సాతానుగాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ సాతాను వల్ల పడకుండా ఉండాలంటే మన యొక్క తల్లులుగా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నీ భర్త రక్షించబడకపోతే నీ భర్త కోసం కన్నీరు కార్చు. ఒకవేళ నీ భార్య రక్షించబడకపోతే నీ భార్య కోసం ప్రార్థన చేయి. ఒకవేళ నీ పిల్లల రక్షణ లేకపోతే నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన జీవితాల్ని మారుస్తుంది, కుటుంబాన్ని మారుస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారండి? గ్రుడ్డి వారి యొక్క కనులను, అద్భుత కార్యం యేసు ప్రభువారు. అంతేకాదండి, బంధకాల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. He opens doors to the broken hearts. బంధకాల్లో ఉన్నవారు కదండి, బంధకాల్లో ఉన్నవారిని ఆయన విడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది బంధకాల్లో ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బంధకాల్లో ఉన్నాడు. చీకటి శక్తులైన అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దివారాత్రులు చీకటి శక్తులతో ఉన్నాడు. చీకటి శక్తులతో ప్రేరేపించబడుతూ ఆ యొక్క చీకటి శక్తులతో ప్రభావితంగా జీవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనలేక ఇల్లు ఉండేవాడు కాదండి, ఆయన సమాధుల మధ్యలో నివసిస్తున్నాడు. ఎక్కడండి? సమాధుల మధ్యలో నివసిస్తున్నాడు. ఎవరైనా సమాధుల దగ్గర ఉండాలనుకుంటారా? ఉన్నాం. కానీ వ్యక్తి సాతాను యొక్క శక్తులతో ప్రేరించబడి సమాధుల దగ్గర ఉన్నాడండి. మనుషులుండే ప్రాంతంలో లేడు. మనుషులకి అవతల దూరముగా వెళ్ళిపోయి సమాధుల ప్రాంతములో నివసిస్తున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఆ యేసు ప్రభువారు అటువంటి వ్యక్తిని కూడా ప్రేమించి ఆయన గెనెసరెతు ప్రాంతానికి వస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు అంటాడు, నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? ఏమంటాడండి? ఏమంటాడు? సేన. సేన అనే మాటకు అర్థమైంది తెలుసా? మేము అనేకులం. వీఆర్ సో మెనీ పీపుల్ ఇన్ వన్ బాడీ. ఒక్క మనిషిలో మేము అనేకమైన దయ్యాలు లోపల ఉన్నాయి. అనేకులం. సుమారుగా ఎన్ని దయ్యాలంటే తెలుసా? 2000 సంఖ్య గల దయ్యాలు. 2000 సంఖ్య గల దయ్యాలు ఒకరిలో చొరబడ్డాయి. ఆయనకి సంఖ్యలు లేస్తే కూడా పెకిలించేసుకున్నాడు, తెంపేసుకున్నాడు. వస్త్రహీనుడిగా ఉన్నాడు. బహు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. యేసుప్రభు రాగానే యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు నీవు నాతో నీకేమి పని? యేసుప్రభు అంటాడు, నాతో నీకేమి ప్రభా? ఎందుకు వచ్చావు ప్రభా? నేను ఈ సంఖ్యల్లో ఉన్నాను. మేబీ ఈ దినాన నీ అంతరంగ జీవితంలో బయటికి చూడడానికి నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ అంతరంగంలో సంఖ్యలతో బంధింపబడి ఉన్నావు. అది ఏ సంఖ్యల్లో నీకు తెలుసు. ఈ లోకంలో కలిసిపోయే నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము అనే సంఖ్యలో నువ్వు బంధించబడ్డావేమో. ప్రియమైన బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు బంధించబడ్డావు? ఏ సంఖ్యల్లో నువ్వు బంధించబడ్డావో ఈ దినాన ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు విడుదల కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ బ్రేక్ త్రూ లార్డ్ జీసస్. ఇంతకాలం నేను సంఖ్యల్లో ఉన్నాను ప్రభా, నాలో సంతోషం లేదు ప్రభా, సంతోషముగా ఉన్నట్లు నటిస్తున్నాను ప్రభా. ఇంతకాలం సమాధానం లేదు ప్రభా నా కుటుంబంలో. నా కుటుంబంలో నిజమైన సంతోషం లేదు ప్రభా.
అంతరంగంలో వేదన ఉన్నది, నా అంతరంగంలో దుఃఖం ఉన్నది, నా అంతరంగంలో నేను ఒంటరితనంతో బాధపడుతున్నాను. కొన్నిసార్లు ఆత్మహత్య తలంపులు వస్తున్నాయి. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నీ సంఖ్యల నుండి విడిపిస్తా. ఐ విల్ గివ్ యు ఎ బ్రేక్ త్రూ. నీ జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాను. ఆ సేన అనే వ్యక్తికి గొప్ప విడుదల ఇచ్చినండి. ఆ యొక్క దురాత్మ శక్తులన్నీ కూడా ఆ పందుల్లో చొరబడి ఆ పందులు సముద్రంలో పడిపోయి చనిపోయినాయి. ప్రివెంట్ బిడ్డారా, ఆ సముద్రంలో పడి చనిపోయిన తర్వాత ఆ సేన అనే వ్యక్తి, ఆ దయ్యం పట్టిన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నీతోటే ఉంటాను ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీతోటే ఉంటాను ప్రభా అంటే యేసయ్య అన్నాడు, వద్దు, నీకు జరిగినవన్నీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ప్రకటించు. దేవుడు చేసిన కార్యాలు ప్రకటించమన్నప్పుడు వెంటనే ఆ టైంలో వస్త్రహీనుడైన వాడు వస్త్రాలు ధరించుకుని చక్కగా తయారై వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. యేసయ్య చేసిన గొప్ప కార్యం. యేసయ్య నా బంధకాలను విడిపించాడు. యేసయ్య నా శాపాన్ని తీసివేశాడు. యేసయ్య నా ఒంటరితనాన్ని తీసివేశాడు అని ఊర్లోకి వెళ్ళి ఎన్ని పట్టణానికి సువార్త చెప్పాడు తెలుసా అండి? 10 పట్టణాలు. డెకపోలి 10 పట్టణాల్లో సువార్త ప్రకటించే ఎంత గొప్ప దేవుడు అండి. సమాధుల్లో జీవిస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సమాజంలోనికి వచ్చాడు. చక్కగా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇది మన జీవితంలో కూడా అటువంటి కార్యము చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కదా. ఆలోచనని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆలోచన, థాట్స్. మీకు ఒక సిమ్ కార్డ్ వచ్చు తెలుసు, ఆలోచన దాని సిమ్ కార్డ్ కదా. ఎయిర్టెల్, వోడాఫోన్, తర్వాత జియో ఎన్నో వచ్చాయి. ఐడియాకి ఒక స్లోగన్ పెట్టారు వాళ్ళు, జీవితాన్నే మార్చేసిందట. దేవునిలో ఉన్నాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. జీవితం మార్చబడింది. ఎక్కడ? దేవుల్లో ఉండవలసి, నిత్య జీవంలో ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఐడియా సిమ్ కార్డ్ వేసుకుని ఫోన్లో మాట్లాడి కుటుంబాలు నాశనం అయిపోయినాయి కదండి. చాలాసార్లు మనం సమయాన్ని ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం చాలామందితో. బివేర్ ఆఫ్ యువర్ టాక్. నీ మాటలు ప్రభువారు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. మన ఆలోచనలో ఆయనకు తెలుసు. ఐడియా జీవితాన్ని మార్చలేదు, కానీ ప్రభు యొక్క ఒక్క ఆలోచన నీ జీవితం మారుస్తుంది. ప్రభు వారి యొక్క ఒక్క తలంపు జీవితాన్ని మారుస్తుందండి. ప్రభు వారిని జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఆయన ఆలోచనలు గొప్పవండి కదండి. చాలా చాలా పెద్ద జాబ్స్ చేసేవారు, మేనేజర్స్, సిఇఓస్, వీళ్ళందరూ చాలా ఎక్కువ జీతాలు పొందుకుంటారు. వాళ్ళు ఏమైనా బాగా కష్టపడతారండి, మట్టి తవ్వి లేకపోతే గుంతలు తవ్వి ఏం చేస్తారు? దే గివ్ ఎన్ ఐడియా, దట్స్ ఆల్. ఒక్క ఆలోచన ఇస్తారు, ఇట్లా చేయండి. బిజినెస్ అంతా ఫ్లరిష్ అవుతుంది. ఒక్క ఆలోచన. చక్కగా ఏసీ రూమ్లో ఉంటారు, చక్కగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని బిజినెస్ గురించి ఆలోచించి ఒక ఐడియా ఇస్తారు. ఇది నాన్న మీరు కూడా ప్రభు దగ్గర, ప్రభు నాకు ఒక మంచి ఆలోచన దయచేయి, నా కుటుంబాన్ని కట్టుకునే మంచి ఆలోచన దయచేయి, నా జీవితాన్ని కట్టుకునే మంచి ఆలోచన దయచేయి. నా కుటుంబం చెదిరిపోతుంది ప్రభా, నా బిడ్డలు నా మాట వినట్లేదు ప్రభా, నా యవన బిడ్డలు నాకు నాపై తిరుగుబడుతున్నాను ప్రభా, నా కుటుంబాన్ని కట్టి ప్రభా నాకు ఒక మంచి ఆలోచన దయచేయి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆలోచన నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది, నీ కుటుంబ భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి ఆయన ఆలోచన కడతా. మూడోదిగా ఏంటండి? బలవంతుడైన దేవుడు, ద మైటీ గాడ్. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఏంటండి? హెవెన్స్ అండ్ ఎర్త్ బిలో. మనం సేవిస్తున్న దేవుడు గొప్పవాడు.
సాతానుడు బలవంతుడు కానీ బలవంతుని కంటే గొప్పవాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే బలవంతుడు మన ప్రభువారు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడ్డాయా? నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడితే మూయబడిన ద్వారాలని ఆయన తెరవగలిగే శక్తిమంతుడు. వాట్ ఎవర్ ద డోర్స్ మే బి బ్లాక్, బ్లాక్ డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. జీవితంలో ఏదైతే మూయబడ్డాయో తెరవబడతాయి. ఇజ్రాయేల్ బయలుదేరారు. మోషే నడిపిస్తూ ఉన్నాడు. బయలుదేరుతూ వస్తున్నప్పుడు మంచులోకి వచ్చినప్పుడు ఆగిపోయారు. ఏమైపోయిందండి? ఎందుకు ఆగిపోయారు? అడ్డంకి వచ్చింది. ఏమిటా అడ్డంకి అంటే ఎర్ర సముద్రం అనే అడ్డంకి వచ్చింది. ఆగిపోయారు, ముందుకు వెళ్ళలేకపోయారు. అరే, ఎర్ర సముద్రం వచ్చింది, మనం ఎట్లా వెళ్తామని అందరు భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేల్ అంటున్నారు, అరే మోషే, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? వెంకలు చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే సముద్రము, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఈ అరణ్యంలో అని సరుగుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మోషే ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ బిడ్డలను కనికరించు, వీరు నీ కార్యాలు చూచినట్లు వారి యొక్క కళ్ళు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆయన కర్ర చాపినప్పుడు ఏమైంది? ఆ సముద్రం ఏమైంది? పాయలైందండి, ఆరిన నేలగా మారిందండి. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. సముద్రాల్ని పాయలుగా చేశాడు, సముద్రములో ఆరిన నేల కలగజేశాడండి. 2 రోజులు వర్షం వస్తే మన రోడ్స్ అన్ని తడిసిపోతా, గుంతలు పడతాయి. కానీ సముద్రంలో ఏం చేశాడు? ఆరిన నేల. హీ మేడ్ ఎ డ్రై ల్యాండ్ ఇన్ ద సీ. నీ జీవితంలో ఒకవేళ ఎడారిగా ఉందేమో, కానీ నీ జీవితంలో ఆయన మార్గము చేసే దేవుడు. హీ మేక్స్ వే వేర్ దేర్ ఇస్ నో వే. ఎక్కడైతే మార్గము కనబడట్లేదో, ఎక్కడైతే భవిష్యత్తు కనబడట్లేదో, ఎక్కడైతే నీకు చీకటే కనబడుతుందో, ఆ చీకటిలో ఆయన నీకు వెలుగును చూపిస్తాడు. నీకు వెలుగును చూపిస్తాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన ప్రియమైన బిడ్డ, ఆయన మార్గాన్ని కలుగజేస్తాడు. అంతేకాదు, ఇజ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు రోజు వండుకున్నారండి. వండుకున్నారా? గిన్నెలు పెట్టుకుని అంతమందికి వంట అంటే అరణ్యంలో ఏం దొరకవు. అటువంటి దానికి ఏం చేశారండి? ప్రభువారు శ్రేష్టమైన ఆహారం మన్నాను ఎక్కడ పంపించాడు? పరలోకానికి. రెడీ కుక్డ్ ఫుడ్. నువ్వు దాన్ని ఇక నువ్వేం చేయనవసరం లేదు, డైరెక్ట్ తినడమే. ఏంటంటే ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని బిడ్డలంట వాళ్ళు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తూ ఉంటాడండి. మనం పరిగెత్తుకుంటూ ప్రయాసపడి టెన్షన్ పడి అది చేయాలి ఇది చేయాలని కంగారుగా దేవునికి సమయం చాలా పరిగెత్తాం. చాలా రాత్రంతా కష్టపడ్డాడు పేతురు. ప్రభువా, ఎన్ని చేపలు ఉన్నాయి పేతురు అంటే ఏమన్నాడు? ఏం లేదయ్యా, ఆల్ ద నైట్ వి టాయిల్డ్, నథింగ్ వి గెయిన్డ్. చాలాసార్లు మన జీవితంలో కూడా చాలా కష్టపడతాం. ఏంటి చూస్తే ఎట్టుంటుందంటే, జేబు చిల్లిపోయింది అనుకోండి, చిరిగిందనుకోండి, ఎంత డబ్బు వేసినా ఇంటికి వచ్చి చూస్తే ఏముండవు, పడిపోయినాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హి హస్ డన్ మైటీ వర్క్స్. మన్నానిచ్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒకవేళ నువ్వు అనుకున్నామో, బ్రదర్ నా స్థాయి దేవుడు చూస్తాడా, నేను అంతటి వాడిని కాదు, నా జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడా? లేదండి. నువ్వు ఎటువంటి స్థాయిలో ఉన్నా కానీ నువ్వు అనుకుంటావు, ఐఎమ్ సో వీక్ బ్రదర్, దేవుడు నన్ను వాడుకుంటాడా, నా జీవితంలో కార్యం చేస్తాడా? నేను అంత శక్తిమంతుడి కాదు ప్రభువా. మోషే అంటాడు, ఏమంటాడు? నాకు నోట్లో మాటలు ఉండవు, మాట మాంద్యం కలిగిన అంటాడు. నేనేం మాట్లాడలేను ప్రభువా అంటే, నేను ఉన్నాను కదా. వాళ్ళు అక్కడ అడిగితే ఏం చేయమంటావు? రాజు ఏమంటే నువ్వు ఎక్కడంటే, నేనున్నవాడను అనువాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి బలహీనమని మనం అనుకోవద్దు. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము,
జీవనదిని నా హృదయములో చేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయును. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప. హల్లెలూయా. మన ప్రభువారు ఎటువంటి వారండి? బలవంతుడైన దేవుడు. 4వదిగా చూసుకున్నట్లయితే ఎవరండి? నిత్యుడగు తండ్రి. అవర్ గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి. కొంతమంది తండ్రిని కోల్పోయి ఉంటారు, కొంతమంది తల్లిని కోల్పోయి ఉంటారు, కొంతమంది తన సహోదరుని కోల్పోయి ఉంటారు, కొంతమంది తన సహోదరుని కోల్పోయి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు కోల్పోయినా కానీ ఒక ఆయన మీతో ఉన్నాడు. ఎవరు తెలుసా? నిత్యుడకు అయిన తండ్రి అయిన ప్రభువారు మీతో ఉన్నాడు. మీ వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ప్రియమైన బిడ్డలారా, నిత్యుడగు తండ్రి మనతో ఎప్పుడు ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, మనలో ఈ లోకంలో కొన్నిసార్లు మనల్ని వెంబడించేవారు మన డబ్బు ఉన్నంత వరకు మన స్నేహితులుగా ఉంటారు. మన దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర రారండి. మన ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేస్తారు కదా, బ్లాక్లో పెట్టేస్తారు. డబ్బు ఉన్నంత వరకు మన దగ్గరే తిరుగుతారు. మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మనల్ని పొగడటం ఆపేశారో వాళ్ళు దూరం అయిపోతాం కదా. కొంతమందికి పొగడాలి ఎప్పుడు బాగా, బ్రదర్ మీరంటే. మనుషులు నిన్ను పొగిడినప్పుడు మీకు శ్రమ. మనల్ని కాదు పొగడవలసింది, దేవునికి మహిమ రావాలి. ఒకవేళ మన ప్రసంగాలు బాగుంటే దేవునికి మహిమ. మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు దీవించబడుతున్నారంటే దేవునికి మహిమ. మనది కాదు, మన సొంత శక్తి కాదు, మన భక్తి కాదు, మన యొక్క బలము కాదు. మనమందరం మట్టి పాత్రలమండి. కేవలము దేవుడు తన మహిమైశ్వర్యము మనల్ని నింపి మనల్ని వాడుకుంటున్నాడు. జస్ట్ మడ్ విల్ గో టు మడ్. మన్ను అయిపోతుంది. మన జీవితాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. నేను ఫలానా వాడిని, నేను అల్లయి అది లేదండి. ఏమై ఉన్నామంటే మన దేవుని కృప. ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్ దట్ వి ఆర్ బీన్ లైక్ దిస్. కాబట్టి ప్రియమైన బిడ్డారా, నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 41:13 చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ us. అంతేకాకుండా నీ కుడి చెయ్యి. ఇది నాన్న ఎవరు మనల్ని విడిచిపెట్టినా, మన తోబుట్లైనా కానీ, బాగా ప్రేమించేవారు మనకు దూరం అయిపోయినా, దేవుడు అన్నాడు నేను నీతో ఉంటాను. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో ప్రభు మనల్ని విడిచిపెట్టడం,
ఆయన నిత్యుడగు తండ్రితో. చివరిగా సమాధానకర్త. హీఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం. ఈ కుటుంబంలో సమాధానం ఉందా? చాలా మంది కుటుంబంలో సమాధానం లేవు. కొడుకు ఒక మాట, కూతురు ఒక మాట, తల్లి ఒక మాట, తండ్రి ఒక మాట, కానీ అందరూ ఒకటే ఇంట్లో ఉన్నారు. కొంతమంది గొప్ప గొప్ప ఇంట్లో మనం అనుకుంటాం, ఎంత పెద్ద బిల్డింగ్ అండి, ఎంత సుఖంగా ఉంటారో అనుకుంటాం. ఆ బిల్డింగ్లో ఎవడు ఎప్పుడు వెళ్తున్నాడో, ఎప్పుడు ఎవరు వస్తున్నారో, ఎవడేం తింటున్నాడో ఎవరికీ తెలియదు. అది కుటుంబమేనా? మనకున్న బిల్డింగ్లే కాదండి, ఒక చిన్న గృహం ఉన్నా కానీ దేవుని యొక్క సమాధానం మనం కోరుకోవాలి. యూ మస్ట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి. ప్రియమేం బిడ్డారా, ఆస్తులు అంతస్తులు మనకి సమాధానం ఇవ్వవు. ఒకవేళ ఆస్తులే అంతస్తులు సమాధానం ఇస్తే ఈ దినాన సినీ నటులు అనేక మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమిటి? వాళ్ళకి ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, సుఖభోగములు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం లేదు, సమాధానం లేదు. వాళ్ళ గుండెల్లో సమాధానము లేదు, నెమ్మది లేదు. ప్రియమైన బిడ్డలారా, ఇది నాన్న ప్రభు వారు అంటున్నారు, నీ కుటుంబంలో ఆయన సమాధానం ఇవ్వాలనుకున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, మీకు తెలుసు. మీకు అంతరంగంలో మీకు తెలుసు మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, ఇద్దరికి మాటలు ఉండవు. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, ఒకే కుటుంబంలో ఉంటారు కానీ మాటలు ఉండవు, సమాధానం ఉండదు. ఈ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే, ఒకవేళ నీది తప్పైనా తప్పు కాకపోయినా నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు. తల్లిదండ్రులకు పిల్లలు అవిధేయులుగా ఉన్నట్లయితే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో సమాధానం ఉండాలి. ఎందుకంటే ఎవరైతే సమాధానంగా ఉంటారో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఈ దినాన మీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఈ దినాన మనం ప్రశ్నించుకుందాం. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము. ఎవరి సమాధానం? ఆయనకిష్టులు. You become a pleaser of God than man. మనం దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మార్చబడాలి, కానీ ప్రజల్ని సంతోషపరిచే బిడ్డలుగా మనం మార్చబడకూడదు. వాళ్ళు ఏమనుకుంటారండి, వీళ్ళేమనుకుంటారండి, లేదండి. మనకి దేవుడు ప్రాముఖ్యం. అవర్ గాడ్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఆయన నామానికి మహిమ వస్తే చెయ్యి, ఆయన నామానికి మహిమ రాకపోతే చేయొద్దు. ఒకవేళ ప్రభు వారు నీ స్థానంలో ఉంటే ఆయన చేస్తే చెయ్యి, ఆయన చేయకపోతే నువ్వు కూడా చేయొద్దు. కాబట్టి దినాన్న 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. సమాధానానికి అధిపతి అండి మన ప్రభువారు. ఇట్స్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రియమైన బిడ్డలారా, దయచేసి కళ్ళు మూసుకుందాం. ఈ దినాన మీ అంతరంగ జీవితంలో విన్న వాక్యాన్ని మన హృదయాంతరంగంలో పరిశీలన చేసుకుందాం. హృదయాంతరంగంలో పరిశీలన చేసుకుందాము. ప్రియమైన బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో ఆనందిస్తున్న మనము క్రీస్తులో కలిగిన ఆనందాన్ని కలిగి ఉన్నామా? క్రీస్తు లేకుండా ఈ పైనున్న పరిస్థితులను బట్టి, లేకపోతే డెకరేషన్ బట్టి, లైటింగ్ బట్టి, లేకపోతే మన పెయింటింగ్స్ని బట్టి, లేకపోతే మన పిండి వంటలను బట్టి, లేకపోతే మన వస్త్రధారణను బట్టి మనం ఆనందిస్తున్నామా? ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన మన హృదయాన్ని సమర్పించుకుందాము. ప్రియమైన బిడ్డ, మన హృదయాన్ని సమర్పించుకుందాం, ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించు ప్రభువా, నీ ఆలోచన నాకు దయచేయి ప్రభువా. ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. ప్రభువా, నాకు నీవు నిత్యుడకు తండ్రిగా నాతో ఉండి ప్రభువా. ప్రభువా, నాకు సమాధానం దయచేయి, నా కుటుంబంలో సమాధానం దయచేయి ప్రభువా. నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా, నా కుటుంబం గలిబిలిగా కనబడుతుంది ప్రభువా. నా కుటుంబంలో అందరం ఏక మనస్సు కలిగి ఉండే కృపను దయచేయి ప్రభువా. దినాన ఎవరికి వారం మనం సిద్ధపరచుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రియమైన బిడ్డ,
ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేసి బలపరిచి నడిపించును గాక.